ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈనాటి పాత్రికేయుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క సౌకర్యం కోసం సామాన్యులకు మేలు చేయాలనే తలంపుతో నూతన సంస్కరణల దిశగా ప్రయాణం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆయన యొక్క ఆలోచనలో నుంచి ఉద్భవించినటువంటి పథకాలు కోకొల్లలు. గ్రామ వాలంటరీ వ్యవస్థ అత్యద్భుతం. ఇది ఈ రాష్ట్రము ఎల్లలు దాటి భారతదేశం యొక్క సరిహద్దులు దాటి ప్రపంచంలో మిగతా దేశాలు కూడా దాన్ని అధ్యయనం చేసేంత స్థాయికి ఆ విధానం మన్ననలు పొందగలిగింది. రెండవది 2-3 పల్లెలకు కలిపి ఒక పల్లెలో చౌక దుకాణంలో సరుకులు ఇస్తారు. బియ్యము, కందువేళ్ళు, నూనె, మరొకటి 2-3 పల్లెలకు కలిపి కూడా ఒక చోట ఇచ్చే విధానం ఉంది. గిరిజన ప్రాంతాల్లో అయితే షెడ్యూల్ ట్రైబ్స్ ఉండే చోట అయితే చాలా దూరం పోయి తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంది. 10 పల్లెలకు కూడా కలిపి ఒక చోట ఇచ్చేది ఉంది. చిన్న పల్లెలు అవి. అదే ఆ స్టోర్ డీలరు 30 రోజులు ఇయ్యడు. నేను ఈ 10 రోజులు మాత్రమే ఇస్తా ఈ సమయం అంటాడు. వాడు చెప్పిన 10 రోజుల్లో ఈ పేదవాళ్ళ దగ్గర డబ్బు లేకపోతేనో లేకుంటే వీళ్ళకు పనికి పోయే దినాలలో కుదరకపోతేనో పోకపోతే వాడు ఇయ్యడు. సరే వాడు ఇయ్యడు కదా అని చెప్పి ఆ 10 దినాల్లోనే 30 రోజులు వేయాలా, వాడు 10-15 దినాలే వేస్తాడు. ఆ 10-15 దినాల్లోనే పోతే వాడు బీగం వేసి ఉంటాడు. లేదు అదృష్టం ఉండి వాడు ఉండాడు అనుకుంటే ఏలిముద్ర వల్లేదంటాడు. 50 రూపాయలు 60 రూపాయలు ఆటోకి ఇచ్చి పని పోగొట్టుకొని 2-3 వీధులు దాటి ఒక్కొక్కసారి 2-3 పల్లెలు దాటి ఇంత ప్రజలకు అసౌకర్యం ఉండకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సరికొత్త విధానాన్ని, నూతన విధానాన్ని ఆలోచించగలిగినాడు. అదే ఇంటింటికి రేషన్. ఆ బండి దాదాపు 10,000 బండ్లు అట్లాంటి కొనుగోలు చేసినారు ఇంటింటికి. ఇంకా స్టోర్ డీలర్ దగ్గర పోయి మనం బియ్యం తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా, సరుకులు తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఈ బండే మన ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చిపోతుంది. ఇక స్టోర్ డీలర్ లేడని కానీ, బీగం వేసినాడని కానీ, ఏలిముద్రలు పర్లేదని కానీ, 50-60 రూపాయలు డబ్బులు ఖర్చు అవుతాయని కానీ, నా పని పోతుందని కానీ ఈ అసౌకర్యాలు లేకుండా సామాన్య ప్రజల యొక్క సౌకర్యార్థము వాళ్ళకు తిప్పలు ఉండకూడదని, పని పోకూడదని, డబ్బులు పోకూడదని కేవలం వాళ్ళను దృష్టిలో పెట్టుకొని గొప్పగా ఆలోచించి చేసిన పథకం రేషన్ ఇంటింటికి. మరొకటి గ్రామ వాలంటరీ వ్యవస్థ, రేషన్ ఒకటి. అదేవిధంగా ఇంకా ఆయన ప్రవేశపెట్టిన అనేక రకాల పథకాలలో కసువు సేకరణ. ఆ బండి కనిపిస్తుంది, ఇంటింటికి కసువు సేకరణ. ఇది అత్యద్భుతం. ఇది ఇంట్లో ఉండే కసువు తీసుకొచ్చి ఈదులు వేస్తున్నారు. ఈదులు వేస్తే ఈ అమ్మ కసువు నీకు ఆ ఇంటికాడికి, ఆ అమ్మ కసువు నూకితే ఈ ఇంటికాడికి ఫుట్బాల్ ఆడుతున్నారు. రోడ్డంతా కసువు అంతా గాలికి చెత్తా చెదరం పోతున్నది. అంటురోగాలు, అనారోగ్యము, అపరిశుభ్రమైన వాతావరణం, ఈ పరిస్థితి ఉండకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి కసువు సేకరణ అటువంటి ఆటోలు కొని మా ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి అయితే 41 మున్సిపాలిటీ అయితే 46 సచివాలయాలు అయితే 46 బండ్లు. ఒక్కొక్క సచివాలయానికి ఒక్కొక్క కసువు సేకరించే బండి. దాంట్లో తడి చెత్త, పొడి చెత్త అని పెట్టి 2 భాగాలు చేసి ఇంటింటికి ఆ బండి పోయి విజిల్ వేసి ఆ ఇంట్లో ఉండే అమ్మ తెచ్చి కసువు ఇస్తే ఈ బండ్లు వేసుకొని కంపోస్ట్ యార్డ్కి తీసుకుపోయి శుభ్రం చేస్తున్నారు. ఇంటిని శుభ్రం, వీధిని శుభ్రం, ఊరును శుభ్రం, రాష్ట్రం శుభ్రం. అంటురోగాలు, అనారోగ్యం లేకుండా, అపరిశుభ్ర వాతావరణం లేకుండా. దీని తర్వాత స్కూల్ పిల్లల విషయానికి వస్తే ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టినాడు. ఇంగ్లీష్ మీడియం సెంట్రల్ సిలబస్ తీసుకొచ్చి పెట్టినాడు. గోరుముద్ద తీసుకొచ్చి పెట్టినాడు. పిల్లల కోసం బడికే డాక్టర్లు పోయి కంటి పరీక్షలు చేసి వైద్యం చేయించినారు. మంచి భోజనంలో మార్పులు తీసుకురాగలిగినాడు. వారి ఆరోగ్య విషయంలో మార్పులు తీసుకురాగలిగినాడు. వారు మాట్లాడే భాష విషయంలో ఇంగ్లీషును ప్రవేశపెట్టగలిగినాడు. ధనవంతుల పిల్లలతో పోటీ పడే విధంగా సెంట్రల్ సిలబస్ను తీసుకురాగలిగినాడు. నాడు నేడు మన బడి అనే ప్రగతి రూపంలో ఈ రాష్ట్రంలో ఉండే పాఠశాలల యొక్క రూపురేఖలనే మార్చివేసినాడు.
డిజిటల్ ఎడ్యుకేషన్ తీసుకురాగలిగినాడు. ఇది అసలు ఎవరు ఈ రాష్ట్రం పుట్టినప్పటి నుంచి వాళ్ళ తండ్రి గారు కూడా ఆలోచన చేయలేకపోయినారు. ఇంకా చంద్రబాబు నాయుడు గురించి అయితే మాట్లాడాల్సిన అవసరమే లేదు. రాజశేఖర రెడ్డి గారు కూడా ఆలోచన చేయలేకపోయినారు. మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రం పుట్టినప్పటి నుంచి ఎవరు కట్టలే. మెడికల్ కాలేజీలన్నీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని మెడికల్ కాలేజీలు కట్టినారు, అన్ని సీట్లు తీసుకురాగలిగినారు. పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన పిల్లలు చాలామంది డాక్టర్లు కావాలని చెప్పి మెడిసిన్ చదువును వారు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ పథకం వాళ్ళ నాయన తీసుకొచ్చి పెట్టి ఆరోగ్యశ్రీ పథకము వాళ్ళ నాయన పథకాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజలకు ఆయుష్ను పోస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఉండబడిన జబ్బుల కంటే మరిన్ని 1000-1500 జబ్బులను అదనంగా దాంట్లో చేర్చి ఏ జబ్బు వచ్చినా కానీ ఈ ప్రభుత్వం ఈ జబ్బుకైతే ఇస్తుంది దీనికైతే ఇయ్యదనకుండా అన్ని జబ్బులకు డబ్బు ఇచ్చే విధంగా చికిత్స చేసే విధంగా సరికొత్త మార్పులతో ఆరోగ్యశ్రీకి మళ్ళీ పూర్వ వైభవానికంటే ఇంకా మరింత శోభను తీసుకురాగలిగినాడు. వైద్యం చేయించుకున్న తర్వాత ఆ జబ్బుకు తగిలి ఎన్ని రోజులు తగినంత విధంగా ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పి ఆ 10 దినాలు పోతాయని చెప్పి ఆ డబ్బును కూడా వారి అకౌంట్లో జమ చేసినాడు. ఇవన్నీ పేద ప్రజలను మధ్యతరగతి ప్రజలను ఆర్థికంగా ఇబ్బందులు పడే మనుషుల యొక్క సాధక బాధలను అర్థం చేసుకొని వారి కోసం పరిపాలన చేసిన ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇది కాదని తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్పలేకున్నారు. ఒక సర్టిఫికెట్ కావాలంటే మున్సిపల్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, ఎక్కువ మాట్లాడితే రాజధాని. కొన్ని కాగితాలకు బర్త్ కావాలన్నా, డెత్ కావాలన్నా, కాంటాక్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, నీ క్యాస్ట్ కావాలన్నా, నీ ఇన్కమ్ కావాలన్నా, మరే ఇతర ప్రభుత్వం ద్వారా జారీ చేయబడిన ఏ సర్టిఫికెట్లు మనకు కావాలంటే కాళ్ళకు చెప్పులు అరిగిపోయేలాగా మనం తిరిగినాం. ఆటోలకు 100 రూపాయలు ఖర్చు పెట్టగలిగినాము. అధికారులకు వంగి వంగి నమస్కారాలు పెట్టినాం, లంచాలు ఇచ్చినాం. ఈరోజు ఒక పత్రం కావాలంటే సంవత్సరానికి తీసుకునే రోజులు ఉన్నాయి, 6 నెలలకు తీసుకునే రోజులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేకుండా నీ ఇంటికే బర్త్ అయినా, డెత్ అయినా, క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా, ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా, ప్రభుత్వం చేత జారీ చేయబడే సర్టిఫికేట్లు అన్నీ కూడా నీ ఇంటికే వచ్చేటట్టు ఏర్పాటు చేసినాడు. దీనికి కారణం పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన సామాన్యులు పలుకుబడిని ఉపయోగించలేరు, వాళ్ళ చెప్పులు అరిగిపోయేటట్టు తిరగలేరు, వాళ్ళ పనులను పోగొట్టుకోలేరు. అట్లా ఉండకూడదు. ప్రభుత్వం చేత జారీ చేయబడే అత్యంత సర్వసాధారణమైన సర్టిఫికెట్లు కూడా లంచాలు ఇచ్చేదేంది, కాళ్ళకు చెప్పులు అరిగిపోయేటట్టు తిరిగేదేంది, ఒకరికి వంగి దండాలు పెట్టే పరిస్థితి ఉండకూడదు. పేదవాళ్ళ యొక్క ఆత్మ గౌరవాన్ని పరిరక్షించాలా, వాళ్ళకి సౌలభ్యమైనటువంటి పరిపాలన అందించాలని చెప్పి వాళ్ళ ఇంటికాడికే ఆ పత్రాలు పంపించి ఏర్పాటు చేసినాడు. ప్రతి 6 నెలలకు ఒకసారి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి వాలంటీర్ ఇంటి దగ్గరకు వచ్చి రాసుకొని 60 సంవత్సరాలు నిండి ఉంటే వాళ్ళే రాసి సచివాలయంలో చేసి ప్రభుత్వాన్ని పంపి 6 నెలలు అయితేనే నీకు పెన్షన్ వస్తుంది. కొత్త పెన్షన్లు అంటే నాకు ఒక 3,000 రూపాయలు 2,000 రూపాయలు పెన్షన్ వస్తే ప్రభుత్వం ద్వారా తీసుకోగలిగితే నాకు కొంత ఉపయోగపడుతుంది నా పేదరికానికి అని చెప్పి అవ్వ, తాత, ముసలోళ్ళు, వితంతువులు, వికలాంగులు భావించే పరిస్థితుల్లో వాళ్ళు కౌన్సిలర్ల దగ్గరకో, సర్పంచుల దగ్గరకో, ఎమ్మెల్యేల దగ్గరకో, సెక్రటరీ దగ్గరకో, మున్సిపల్ కమిషనర్ దగ్గరికి పోయి వంగి దండాలు పెట్టి బగపోవాల్సిన పరిస్థితి లేకుండా, బాధపడాల్సిన పరిస్థితి లేకుండా రాజ్యాంగబద్ధంగా నీకు అర్హత ఉంటే నీ ఇంటికే పెన్షన్ వస్తుందని చెప్పి ప్రవేశపెట్టినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కోసం, సామాన్యుల కోసం, పేదవారి కోసం, మధ్యతరగతి వాళ్ళ కోసం ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, గొప్ప పరిపాలనలో మార్పులు, పాత ముఖ్యమంత్రులు ఎవరూ చేయలేనంత గొప్ప ఆలోచనలతో చేసిన పనులు. ఇప్పుడు నేను ఏమైతే చెప్పినానో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాన్య ప్రజలకు మేలు చేసే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఒక్కొక్కటిగా రద్దు కాబడుతున్నాయి. ఆ ఒక్కొక్కటిలో ప్రధానమైంది నిన్నలేమన్నా చౌక దుకాణాల దగ్గరికే మీరు పోవాలా, ఇంటింటికి రేషన్ బండి రాదు, ఇదిగో ఆ బండి రాదు, మీరే అడిగిపోవాలా అంటున్నారు. రద్దు చేసినారు. చౌక దుకాణాల దగ్గరికి పోవాల్సిందే మీరని, మీ తిప్పలు మీరు పడాల్సిందే. పేదవారికి ఇంటింటికి పోయి రేషన్ ఇస్తే వీళ్ళకి వచ్చిన నష్టమేంది? ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంది? ఆ బండి ఇంటింటికి పోయి బియ్యమో, కందిబ్యాల్లో, గోధుమలో, నూనె ఇస్తే వచ్చిన నష్టమేంది? ప్రభుత్వానికి వచ్చిన లాభం ఏంది? రద్దు చేయకపోతే వచ్చిన నష్టమేంది? ఆ బండి కనపస్తే
జగన్ కనిపిస్తాడు వీధులలో. ప్రొద్దుటూరు నియోజకవర్గం మొదలుకుంటే ఇచ్చాపురం వరకు ఆ బండ్లు తిరుగుతూ ఉంటే జగన్ పాలన కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి జగన్ పాలన కనిపించకూడదు. ప్రజల హృదయాలలో జగన్ పాలనను పూర్తిగా చెరిపివేయాల. అందుకోసం ఆ బండ్లు తీసేసినాడు, రద్దు చేసినాడు. ఇంటింటికి కసువు సేకరణ, అదిగో ఆ బండి తడి చెత్త పొడి చెత్త, అది బండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అద్భుతమైనటువంటి పరిశుభ్రమైన వాతావరణం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం తీసుకొచ్చిన పథకం. చెత్తకు పన్ను తీసుకుంటావా? చెత్త ప్రభుత్వం అన్నాడు చంద్రబాబు నాయుడు. రూపాయి తీసుకుంటే నెలకు, మరి రూపాయి తీసుకుంటేనే చెత్త ప్రభుత్వము, చెత్తకు పన్ను తీసుకుంటామని మాట్లాడిన ఆ పెద్దమని చంద్రబాబు నాయుడు ఈరోజు ఆ బండిని తీసేసినాడు. ఎందుకు తీసేస్తావు ఆ బండిని? ఆ బండిని తీసేయకుండా ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టేటువంటి మంచి పాలనలో భాగంగా ఆ బండిని కొనసాగించు. రూపాయి తీసుకోవాకు. ప్రజల ద్వారా మున్సిపాలిటీకి రూపాయి తీసుకోకుండా నువ్వే కట్టు. ఆ బండ్లకు లెక్క కట్టవు, బండ్లను కొనసాగించవు, కానీ ఆ పథకాన్ని మాత్రం తీస్తావు. కారణం, ప్రొద్దుటూరు నుంచి ఇచ్చాపురం వరకు ఆ బండి ప్రతిరోజు 6 గంటలకు పోతే సూర్యుడు ఉదయించక తలికే ఆ బండి పోతుంది. అంటే సూర్యుని యొక్క ఉషోదయంతో పాటు జగన్ పాలన కనిపిస్తుంది. ఆ సూర్యుని యొక్క ఉషా కిరణాలు ఈ భూమిని తాకక తలికే జగన్ పరిపాలన కనిపిస్తుంది నీకు. అది నీకు కనిపించకూడదు. ప్రజలు సర్వనాశనం అయిపోయినా పర్వాలే, తడి చెత్త పొడి చెత్త ఇంట్లో తీసి బయటేసినా పర్వాలే, సమాజం గబ్బు పట్టిపోయినా పర్వాలే, రోగాలు వచ్చినా పర్వాలే, జగన్ పాలన కనిపించకూడదు. అది రద్దు చేసినావు. ఇది ప్రజలే ఆలోచిస్తున్నారు. ఏమి దుర్మార్గమైన పాలన. అసలు చంద్రబాబు నాయుడు మనం ఎందుకు ఓటేసినాము? ఇదివరకు ప్రజలకు అభిప్రాయానికి వచ్చినారు. ఎన్ని పథకాలు చూసిన తర్వాత చేసుకునే వారికి చేసుకునేంత మనమే చేసుకున్నాం, మనమే అనుభవిస్తున్నాం అనే కాడికి వచ్చినారు ప్రజలు. ఈ పిల్లల విషయం, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినారు, సెంట్రల్ సిలబస్ తీసుకొచ్చినారు, రద్దు చేసినాడు. గోరుముద్ద మంచి భోజనం పెట్టినాడు. ఈ పిల్లలను ప్రభుత్వ పాఠశాల చదువుతారు ఈ పిల్లలు. నేను అందరి పిల్లలతో మాట్లాడిన తర్వాతనే ఈ మాట మాట్లాడుతున్న. ప్రజలారా, అన్నం చేసేవాళ్ళు బెదిరిస్తున్నారు. ఇట్టే చేసి పెడతాం, బుద్ధి తిను లేకుంటలే అంటున్నారు. మెనూలో మార్పు వచ్చింది, చేసే రుచిలో మార్పు వచ్చింది, అందుకు ఉపయోగించే వస్తువుల యొక్క డబ్బు విషయంలో మార్పు వచ్చింది. గోరుముద్దను భ్రష్టు పట్టించినారు, సెంట్రల్ సిలబస్ను తీసేసినారు, ఇంగ్లీష్ మీడియం వద్దు అంటున్నారు. నిన్న కూడా చెప్తున్నారు, పెద్ద జడ్జీలు మీటింగ్ జరిగితే ఆయన నారాయణమూర్తి గారు కమ్యూనిస్ట్ లీడరు, సినిమా యాక్టర్, ఆయన చెప్తున్నాడు మాతృభాష అమ్మ లాంటిది, కమ్మగా అంటుంది. ఇంగ్లీష్ మీడియము నాన్న లాంటిది, నడిపించే భాష. నాన్న నడిపిస్తాడు, ఇంగ్లీష్ భాష నడిపిస్తుంది ప్రపంచం వైపు మనల్లో. అమ్మ భాష మాతృభాష తెలుగు, కమ్మగా ఉంటుంది. ప్రాథమిక విద్య నుంచి 2 భాషలు అమలు పెట్టండి అని చెప్తున్నాం. ఇంగ్లీష్ రావాలా తెలుగు రావాలా అని. ఇంగ్లీష్ మీడియం వద్దంటాడు. కారణం, ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, పేదవారు, శ్రామికులు, వాళ్ళ బిడ్డలు, ఇలాంటి వాళ్ళు చక్కటి ఇంగ్లీష్ మాట్లాడితే, చక్కటి ఇంగ్లీష్తో వాళ్ళు ఇతర దేశాల పోయి ఉద్యోగాలు చేస్తే చంద్రబాబు నాయుడుకు ఒప్పదు. వీళ్ళు అమెరికాకు పోతే, లేకుంటే లండన్కు పోతే మంచి ఇంగ్లీష్ మాట్లాడితే, మంచి ఉద్యోగాలు చేస్తే వీళ్ళ తల్లులు చెప్తారు, తండ్రులు చెప్తారు, వీళ్ళు చెప్తారు ఏమని, జగనన్న ప్రభుత్వంలో మా పిల్లలు గొప్పగా చదువుకోగలిగినారు, ఇంగ్లీష్ మీడియం పెట్టినాడు, నా పిల్లలు ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినాడు, నా పిల్లలు డాక్టర్ అయినాడు, అమెరికాకు పోయినాడు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు. అంటే వాడలా ఇచ్చాపురం వరకు ప్రొద్దుటూరు మొదలుకుంటే విద్యా విధానంలో గొప్ప పెను మార్పులు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మా పిల్లలు బాగుపడినారు, నేను బోకులతో వేమను కానీ నా కొడుకు ఈరోజు ఉద్యోగస్తుడైనాడు, నేను ఆటో డ్రైవర్ను, నా కొడుకు డాక్టర్ కాగలిగినాడు. ఇది జగనన్న యొక్క విద్యా విధానంలో మార్పులని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పాలన మార్కు కనిపిస్తుంది. కాబట్టి ఇంగ్లీష్ మీడియం తీసేసినాడు, సెంట్రల్ సిలబస్ తీసేసినాడు, గోరుముద్ద నాశనం చేసినారు. ఆయన కొడుకు ఇంగ్లీష్ మీడియం లండన్లో చదవాలా, ఆయన కొడుకు దేవాన్ష్ ఇంగ్లీష్ మీడియంలో చదవాలా, పవన్ కళ్యాణ్ పిల్లలు సింగపూర్లో చదవాలా, నా పిల్లలు ఆస్ట్రేలియాలో చదవాలా, ఎమ్మెల్యే పిల్లలు లండన్లో చదవాలా. కానీ ఆటోవాని పిల్లలు మాత్రం, రైతు పిల్లలు మాత్రం, గోగులు దొమ్ముకుండే అమ్మ పిల్లలు మాత్రం తెలుగు మీడియం ఈ స్కూళ్ళలో చదువుకోవాలి. కేవలం జగన్ పాలన కనిపించకూడదు, జగన్ మార్కు ఉండకూడదు. ఒకే ఒక కక్ష, మాపైన కక్ష పట్టినాడు చంద్రబాబు నాయుడు, ప్రజలపైన కక్ష పట్టినాడు. మమ్మల్ని జైలు, ప్రజలను ఇటు రాశి రంపాన పెట్టడం. మెడికల్ కాలేజీలన్నీ సీట్లు ఇస్తే ఆ సీట్లు నాకు వద్దన్నాడు ఆయన. మెడికల్ కాలేజీలు జగన్ కడితే 600 సీట్లు నాకు వద్దంటాడు, 1000 సీట్లు వద్దంటాడు. ఫీజు రియంబర్స్మెంట్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఈ సంవత్సరం అంతా ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. చెప్పమను తెలుగుదేశం పార్టీ నాయకులు. సంవత్సరమైంది జగన్మోహన్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టింది. అత్యద్భుతంగా ఎక్కడ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా పిల్లలకు ఇబ్బంది లేకుండా డబ్బు కట్ట వచ్చినాడు. మరి నువ్వెందుకు కట్టకుండా ఉండవు? ఫీజు రీయింబర్స్మెంట్ అయినా నీది కాదు, ఆరోగ్యశ్రీ అయినా నీది కాదు, వాలంటరీ వ్యవస్థ అయినా నీది కాదు, సచివాలయం అయినా నీది కాదు, రైతు భరోసా కేంద్రాలైనా నీది కాదు, ఇంటింటికి కసువు సేకరణ నీది కాదు, ఇంటింటికి రేషన్ నీది కాదు. నీదేముంది? ఏ పథకం లేదు. మంది ఒక్కటే మార్క్, ఒక్కటే ఒక మార్క్ ఉంది మంది. ఆ మార్క్ ఏంటంటే కన్నా మామను వెన్నుపోటు బడిసి అధికారంలోకి వచ్చిన మార్కు మనది ఉంది. రామారావును చంపేది మనమే, ఎన్టీ రామారావుకు దండం పెట్టేది మనమే, దండ వేసేది మనమే, మహానాడు జరిపేది మనమే. నాటి మహామోసం నేటి మహానాడు, నాటి మహామోసం వెన్నుపోటే నేటి మహానాడు. ఇది మన మార్కు. వెన్నుపోటుకు సంబంధించినటువంటి మార్కు మనది. ప్రజలకు సంబంధించినటువంటి ఏ ఒక్క పథకాన్ని కూడా నువ్వు అమలు పరిచిన దాఖలాలే లేవు. సంవత్సరమైంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి. ఒక కొత్త పెన్షన్ ఇచ్చినారా? 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు నా నియోజకవర్గంలో మినిమం కనీసం అంటే ఇప్పుడు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 4 నుంచి 5 వేలు ఉంటారు. 4 నుంచి 5 వేలు ఉంటారు. ప్రతి నియోజకవర్గంలోనూ 3, 4, 5 వేల మంది ఉన్నారు 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు. ఈ సంవత్సరంలో ప్రతిరోజు ఎవరికో ఒకరికి నిండుతుంటుంది 60 సంవత్సరాలు. ఇచ్చినావా? జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగబద్ధంగా పెన్షన్ అర్హత కలిగిన వాళ్ళందరికీ ఆయన ఇస్తే నువ్వు సంవత్సరమైనా పెన్షన్ ఇవ్వలే. ఇంకా చెప్పాలంటే 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల పెన్షన్లు కొత్తకు వచ్చినావు. ఇంకా 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానని చెప్పినావు. అదైతే నా నియోజకవర్గంలో 30 వేలు ఉంటారు. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు నా నియోజకవర్గంలో 30 వేలు ఉంటారు. అట్లా 175 నియోజకవర్గాలు. మరి ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఎన్ని రద్దు చేసినావు? చౌక దుకాణాలకు పోయే బండి రద్దు చేసినావు, కసువు సేకరించే బండ్లను రద్దు చేసినావు, వాలంటరీ వ్యవస్థను రద్దు చేసినావు, ఇంగ్లీష్ మీడియాన్ని రద్దు చేసినావు, సెంట్రల్ సిలబస్ను రద్దు చేసినావు, మెడికల్ కాలేజ్ సీట్లను రద్దు చేసినావు, ఆరోగ్యశ్రీని రద్దు చేసినావు, ఫీజు రీయింబర్స్మెంట్ను పట్టించుకోకుండా గాలి వదిలేసినావు. నాడు నేడు స్కూళ్ళ యొక్క అభివృద్ధి కన్స్ట్రక్షన్ 2వ దశ. మేము మొదటి దశ పూర్తి చేసినాం, 2వ దశ కట్టాలా. అది కూడా నిర్మాణం జరగలే, నిలుపుదల చేసినావు. అది భ్రష్టు పట్టించినావు. బర్త్ డెత్ సర్టిఫికేట్ ఆయన తీసుకొచ్చినాడు, అది నిలుపుదల చేసినావు. పిల్లలకు అన్నం పెట్టే గోరుముద్దను భ్రష్టు పట్టించినావు. కొత్త పెన్షన్లు తీసుకురాలే. ఏం చేసినావు ఈ సంవత్సరం? ఈ సంవత్సర కాలంలో నువ్వు చేసింది ఏంది? సంవత్సరం ఇచ్చినారు నీకు అధికారం. జగన్ ప్రవేశపెట్టే ఈ సంస్కరణలన్నీ కూడా నువ్వు రద్దు చేస్తూ వచ్చినావు, ఆయన పాలన కనిపించకూడదని చెప్పి. ఈ సంవత్సరంలో నువ్వు చేసింది ఏంది అంటే గన నాకు కనిపించినది, ఈ ప్రజలకు కనిపించినది ఈ సంవత్సర కాలంలో పాత జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు లేవు. 45 ఏళ్ళకు పెన్షన్ ఇస్తాడు, చేనేతలకు 24,000 రూపాయలు ఇస్తాడు, లాయర్లకు డబ్బులు ఇస్తాడు, రజకులకు డబ్బులు ఇస్తాడు, నాయిబ్రాహ్మణులకు డబ్బులు ఇస్తాడు, రైతులకు 20,000 రూపాయలు డబ్బులు ఇస్తాడు. ఏమి లేవు. అమ్మఒడి ఇస్తాడు. పాత పథకాలు జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలు లేవు. నువ్వు చెప్పిన కొత్త సూపర్ 6 పథకాలు లేవు. రెండు లేవు. ఏదో ఇంటి తోడు పోయింది, దావ తోడు పోయింది అన్నట్టుంది. మా పల్లెల్లో చెప్పినట్టు ఇంటి తోడు పోయింది, దావ తోడు పోయింది, 2 వినాయి. ఇంకా ఏం చేసినావు ఈ సంవత్సర కాలంలో? ఏం జరిగింది రాష్ట్రంలో? కరువు వచ్చింది, క్షామం వచ్చింది, రైతులు రోడ్డెక్కినారు, ఉద్యోగస్తులు ధర్నా చేస్తున్నారు, వివిధ కుల సంఘాల వాళ్ళు ధర్నా చేస్తున్నారు, పథకాల వాళ్ళు సంక్షేమ పథకాల కోసం ఆశపడి నీకు ఓటేసిన అమ్మలక్కలు ఎదురు చూస్తున్నారు ఇట్లా పైకి ఆకాశం వైపు. ఎప్పుడు నువ్వు 1,500 ఇస్తావా? ఎప్పుడు నువ్వు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తావా? ఎప్పుడు పిల్లోనికి ఉద్యోగం ఇస్తావా? ఎప్పుడు బస్సు పెడతావా? ఎదురు చూస్తున్నారు నీకోసం. ఈ రాష్ట్రంలో ₹1 లెక్కలేదు నువ్వు వచ్చిన తర్వాత. ఎవరి దగ్గర 500 రూపాయల నోట్ లేదు నువ్వు వచ్చిన తర్వాత. కరువు వచ్చింది, కాటకాలు వచ్చినాయి, క్షామం వచ్చింది, ధర్నాలు వచ్చినాయి, డబ్బు లేదు, పనిచేసేవానికి పని లేదు. ఇవి చాలావన్నట్టు ప్రమాదాలు. తిరుపతిలో తొక్కిసలాట జరిగి మనుషులు చచ్చిపోతారు నీ ప్రభుత్వంలో. తిరుపతిలో దేవునికి ప్రసాదం ఇచ్చే గోవులు మరణిస్తాయి, నువ్వు పట్టించుకోవు. అక్కడ సింహాచలంలో గోడగూలి మనుషులు చచ్చిపోతారు. ఒకవైపు ఆడవాళ్లకు భద్రత లేకుండా పోవడం, మరొక వైపు ప్రమాదాలు జరగడం, పనిచేసేవానికి పని లేకుండా పోవడం, కరువులు కాటకాలు రావడం, రైతులు రోడ్డెక్కడం, ఉద్యోగస్తులు ధర్నాలకు ఉపక్రమించడం, సంక్షేమ పథకాలు పాతవి లేకపోవడం, కొత్తవి ఇస్తామని చెప్పి ఎదురుచూపులు చూడడం. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకైతే జైలు,
బెయిలు, కేసు పెట్టు, జైలుకు పంపు, బెయిల్ తెచ్చుకో. బెయిల్ తెచ్చుకుంటే మళ్ళీ ఇంకోటి పీటీ వారెంట్ పోయి ఇంకో కేసు పోయి మళ్ళీ లోపల పెట్టు. మానసికంగా, శారీరకంగా మమ్మల్ని హింసించే పని. పేదవాళ్ళనైతే సంక్షేమ పథకాలతో మోసం చేసి వారిని సర్వనాశనం చేసే పని. ఈ రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో జరిగింది ఇది జరిగినది. కానీ బాబు గారు ఏం చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు అంటే కనుక వాళ్ళ కుమారులు ఏం చెప్తారంటే కనుక మనం వచ్చిన ఈ 10 నెలల కాలంలోనే, నిన్న కూడా అందరూ విన్నాం, మనం వచ్చిన ఈ 10 నెలల కాలంలోనే మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాం. అమరావతి నిర్మాణం అయిపోయింది, పోలవరం డ్యాము నిర్మాణం అయిపోయింది, సూపర్ 6 పథకాలు ఇచ్చినాం, సంపద సృష్టించినాం, పరిశ్రమలు తీసుకొచ్చినాం, ఉద్యోగాలు పెట్టగలిగినాం, ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయగలిగినాం. జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేస్తే మొత్తం దాన్ని నేను సవరణ చేసిన, ఇంకా ఏం లేదు, రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉందని చెప్పి సినిమాలో రజనీకాంత్ చెప్పినట్టు, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి చెప్పితే ఆయనకు భజన చేసి ఆయన అనునయులు 100 సార్లు మాట్లాడతారు. సస్యశ్యామలం అయిపోయింది, పరిశ్రమలు వచ్చినాయి, పోలవరం అయిపోయింది, అమరావతి అయిపోయింది, సంక్షేమ పథకాలు వచ్చినాయి, బస్సు వచ్చింది, గ్యాస్ వచ్చింది, ఇంకోటి వచ్చిందని చెప్పి 100 సార్లు. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు భాష అన్నట్టు చంద్రబాబు నాయుడు ఒక్కసారి చెప్తే 100 సార్లు వాళ్ళు చెప్తారు. నీళ్లు తోడుకుంటున్నారు, అమరావతి నీళ్లు తోడుకుంటున్నారు, బకెట్లతో నీళ్లు తోడుకున్నట్టు మిషన్లు పెట్టి తోడుకుంటున్నారు. సంక్షేమ పథకాలు వచ్చినాయా, పరిశ్రమలు వచ్చినాయా, ఉద్యోగాలు వచ్చినాయా, పోలవరం పూర్తి అయిందా? జగనిచ్చేటి ఇవ్వకపోయా, ఆయన చెప్పినట్టు ఇవ్వకపోయా, ఇంటికాడికి బండి వచ్చే తీసి పారేసా, కసుబండి వచ్చే తీసి పారేసా, పిల్లలకి ఇంగ్లీష్ మీడియం తీసా, వాళ్ళంటే ఇంటికాడికి వచ్చి బాగా ఉపయోగపడుతున్నారు, వాళ్ళని తీసా. పోనీ వాళ్ళకు మళ్ళీ ఏమైనా నిజం చెప్పినాడంటే 10,000 ఇచ్చా అని చెప్పినాడు, నీకు 5 కాదు 10,000 రూపాయలు ఇచ్చా అని చెప్పినాడు, 10 పైసలు వాళ్ళని తీసి పారేసిన. నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసిన మేలుకు సంబంధించిన పరిపాలన ఏమైతే ఉందో, మీరు ఏమైతే ఇప్పుడు చేస్తున్నారో ఇవన్నీ చెప్తా వస్తాం. మీరేమైతే అభివృద్ధి చేస్తామని చెప్పినారో మీరు చేయకపోతే ప్రశ్నిస్తూ వస్తాం. ఏవైతే సంక్షేమ పథకాలు మీరు ఇస్తామని చెప్పినారో అవి ఇవ్వకపోతే ప్రశ్నిస్తూ వస్తాం. ఒకనాటికి ప్రజలు, ప్రతిపక్షాలు మీ మెడగుబడ్డ ఉరితాళ్ళైతారు, ఆనాటికి ప్రతిపక్షాలు, ప్రజలు. ఇది తెలుసుకోండి మీరు, తస్మాత్ జాగ్రత్త.